డబ్బు స్మెల్ వచ్చేస్తుందిరా. రే గారేజీ ఏ సార్ చెప్తాను. వెల్కమ్ టు కమిషనర్ బీర్వా. రే భక్తి పాట ఒకటి వేసుకోండి రా. గోవిందా. ఎరా షాక్ అయ్యావా? నీలాగే నేను షాక్ అయ్యాను. ఏసీపీ ఈ ఊర్లో అడుగు పెట్టిన వెంటనే అతనింట్లో దొంగతనం జరిగింది. అది విని షాక్ అయ్యాను. సొమ్ములతో పాటు యూనిఫామ్ మీద ఉన్న స్టార్స్ కూడా మాయమయ్యాయని తెలిసి ఇంకా షాక్ అయ్యాను. ఇలా ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది పోలీసు వాళ్ళలో డబ్బులతో పాటు స్టార్స్ కూడా మాయమైపోయాయని తెలిసి ఇంకా ఇంకా షాక్ అయ్యాను. నా ఒంటి మీద గాని నా సర్వీస్ లో గాని ఒక్క మచ్చ కూడా లేని నేను 3 నెలలుగా కమిషనర్ లంచగొండి అనిపించుకోవడం కోసం లంచాలు తీసుకుంటున్నట్టు నటించాను. ఎందుకో తెలుసా? ఏదో ఒకరోజు మీరు నా ఇంట్లో ఉన్న సొమ్ము కోసం నా యూనిఫామ్ మీద ఉన్న స్టార్స్ మీద చేయి వేస్తారని తెలుసు. వేశారు. దొరికారు నా కొడకలారా. సార్ ఈ బ్యాగ్ లో దొరికాయి సార్. లంచం తీసుకున్న పోలీసు ఇళ్లలో సొమ్ములు కొట్టేశావు. సరే, ఇవేం చేసినీరా? నిన్నే అవి పెట్టుకునే అర్హత లేని పోలీస్ ఆఫీసర్స్ కే వాటితో అవసరమైంది సార్. అందుకే వాటిని నేను లేపేశాను. ఆఫ్టర్ ఆల్ ఒక దొంగవి నువ్వు మా పోలీస్ డిపార్ట్మెంట్ నిజాయితీ గురించి అర్హతల గురించి మాట్లాడుతున్నావా? ఊరుకోండి సార్. చిన్నప్పుడు నేను పోలీస్ స్టేషన్ లో టీ సప్లై చేసే టైం నుంచి ఇప్పటి వరకు మీ డిపార్ట్మెంట్ లో లంచం కోసం గడ్డి తినే వాళ్ళని చాలా మందిని చూశాను సార్. కింద లెవెల్ నుంచి పై లెవెల్ వరకు అన్ని రకాల పోలీస్ ఆఫీసర్లను చూశాం సార్. ఏ పోలీసు వాడిని చూసావురా? ప్రజల సొమ్ము తిన్న పోలీసు వాళ్ళని చూసావు గాని అదే ప్రజల కోసం ప్రాణాలిచ్చే పోలీసు వాళ్ళని చూసావా నువ్వు? చూడలేదు. మిమ్మల్ని కన్న తల్లుల్ని, మీరు కన్న పిల్లల్ని వేలు పట్టుకుని రోడ్డు దాటించిన పోలీసు వాళ్ళని చూసావా నువ్వు? చూడలేదు. కులమతాల గొడవల్లో వాళ్ళు విసురుకున్న రాళ్లలో మొదటి రాయి తగిలి రక్తం కారుతున్న పోలీసు వాడిని చూసావా నువ్వు? చూడలేదు. మీరు ఓట్లేసి గెలిపించుకున్న ప్రజానాయకుల్ని మళ్లీ మీరే చంపకుండా అడ్డుగోడలా నిలబడ్డ పోలీసు వాడిని చూసావా నువ్వు? చూడలేదు. నీకు యాక్సిడెంట్ అయి మీ శరీర అవయవాలన్నీ ముక్కలు ముక్కలుగా చల్లా చెదరైపడుంటే వాటినన్నింటినీ ఏరి పోస్ట్ మార్టం చేసి దాన సంస్కారాలు చేస్తున్న పోలీసు వాడిని చూసావా నువ్వు? చూడలేదు. అయినా నా పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకు గొప్పతనం గురించి నేను ఇళ్ళకి చెప్పడం ఏంటి? వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించండి. 1 year లోపల ఎవడైనా బయటకు వచ్చాడంటే బెయిల్ మీద వాడిని ఎన్కౌంటర్ చేసి పారాయండి. సార్, వీడికి మన డిపార్ట్మెంట్ లో గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది సార్. వాట్? దాన్ని మంచినీళ్ళు కూడా దొరకని ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయించండి. గోగా. ఓకే సార్. బ్లడీ సిస్టమ్ ఇస్ గోయింగ్ టు డాగ్స్. I hate it. ఇది కమిషన్ కేసు, బెయిల్ కష్టమే. నిజమేరా? అది మీ అబ్బా అందుకన్నారా దుబ్బి తాగి సంసారము దొంగతనం చేయొద్దని ప్రాంతి అన్నావు. బొమ్మల పడ్డం చూడు. సిటీలో ఉన్న ఏ పోలీసు మన మీద కంప్లైంట్ ఇవ్వకపోయేసరికి కమిషనర్ సీరియస్ అయ్యాడంట్రా. అయితే అరే మనం ఎవరెవరు పోలీసు వాళ్ళలో దొంగతనాలు చేశాము, అసలు వాళ్ళు ఎవరెవరు, అసలు ఎంతెంత లంచాలు తీసుకున్నారు మొత్తం ఎంక్వైరీ చేస్తానంట. ఈ కమిషనర్ పెద్ద దుకాణం పెట్టేటట్టున్నాడు రా. ఏంటి అగరబత్తుల వాసన లోపల చిరాగ్గా? స్వామి నేను కూడా మీ చెంతనే ఉండేదను. వలదు బాలిక, శ్రీకృష్ణ జన్మస్థానమునందు పుణ్యస్త్రీలకు ప్రవేశము లేదు. బావా మొన్న అన్ని టీవీ ఛానల్స్ లోనూ ఏంటి అడ్డంగా పొడుకుని ఆడాలతో సేవలు చేసుకున్నా ఆడేనేటీడు. మీ పాద పద్మములకు సేవ చేసుకునే భాగ్యము ఇక నాకు కలగదా స్వామి? పుణ్యస్త్రీ, మీరు వెలుపలకు వచ్చిన ఎడల మిగతా సేవలు మేము చేసుకుందుము. ఆ భాగ్యమును మాకు కల్పించండి, దయచేయండి. రండు. నీకు కుట్టారనుకోని
ఎవరండి వాళ్ళు? రమణి ప్రసాద్ గారు మనుషులు. ఎయ్యిరా. రంగా రంగా అటు చూడు. రాయలసీమ రా. ఒరిజినల్ రాయలసీమ రా. మనం సినిమాలో చూద్దాం చూడు, అచ్చలాగా ఉన్నారా. చూడండి రా, యాక్షనిస్ట్ లాంటి అలా ఉండాలి. ముసలోడైన కళల పవర్ చూడరా, మేసం చూడరా వాటి. కోర్టులో ఉన్న ప్రతి మగోడు వెనకాల మన మనిషి ఒకని పెట్టండి రా. అనుమానం వస్తే ముసలోడు పక్కన ఎవడో ఉన్నాడు రా. ఒక్క మనిషికి ఎంత సెక్యూరిటీనా? ఎవర్రా అయినా? సూపర్ రా బాబు, అచ్చం సినిమాలో చూసినట్టుంది. యాక్షన్ కళ్ళ చూడు. యాక్షన్ కళ్ళ చూడరా. ఎవర్రాది మమ్మల్ని కోర్టు నుంచి ఎత్తుకొచ్చి రాత్రంతా కట్టబడేసింది? చెప్ప చంపేస్తా. అండి కోర్టు దగ్గర చూసి ముసలాడు ఈడే కదా? ఆడేడు. ఎవరు ఇది?
రత్తయ్య వాణ్ణి రెడీ చెయ్యి. జరిగితే రాయలసీమ మొత్తం తగలబడిపోతాయి. నాకేమీ జరగలేదు. మీ ఆశీస్సులున్నంత కాలం నాకేమీ జరగదు. వెళ్ళండి. అసలు ఏ ఊరండి ఇది? అక్కడ అంతమంది జనమేంటి? ఆ తుపాకులేంటి? భవానీ ప్రసాద్ అని అరుపులేంటి? అసలు ఎవరండి భవానీ ప్రసాద్? భవానీ ప్రసాద్ ఎవరండి? ముసలి, నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? అసలు ఇదే ఊరే? ఈ మనుషులంతా ఎవరే? ఆయనెవరే? అచ్చు నాలా ఉన్నాడు. చెప్పవే, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా చెప్పు. ప్రజ్ఞ, ఇదేరా నీ ఊరు? నీ వంశం కూడా ఇదేరా? అది ఆ రక్తం పంచుకునే పుట్టావు. వీళ్ళేరా నీ మనుషులంతా? తరతరాలుగా మనుషులు బ్రతుకుతున్న ఈ రాయలసీమలోని ఒక ప్రాంతం పులిచెర్ల. ఆ గ్రామంలో ఒకానొకప్పుడు ఒక మృగాల వంశం పుట్టుకొచ్చింది. అయ్యా, మన ఊళ్ళో జనాలు కూలిపైనైనా చేసుకుని బతుకుతానంటున్నారు కానీ మన కోసం కత్తి పట్టుకుని కూనీలు మాత్రం చేయనంటున్నారయ్యా. ఏం చేయమంటారు? రాయ్ సత్తిగా, మనుషుల్ని దేవుడు సృష్టిస్తాడు. మనిషి కడుపులో ఉన్న ఆకలిని మనిషే తీర్చుకోవాలి, దేవుడు తీర్చడురా. ముందు మన ప్రాంతంలో ఆకలి పుట్టించండి. ఆకలితో విలవిలలాడుతున్న మనుషుల నుంచి సైనికుల్ని నేను సృష్టిస్తాను. వెళ్ళండిరా. ఇలా ఆకలనే పదాన్ని ఆయుధంగా చేసుకుని ఒక చేత్తో కడుపు నింపి ఇంకొక చేత్తో కత్తినిచ్చి సైన్యాన్ని సృష్టించారు. ఏ రోజుకైనా మనమిచ్చిన బియ్యంలోనే ఉండాలిరా మనవంటే భయం. వాళ్ళు తాగే గంజిలోనే ఉండాలిరా మనమంటే గౌరవం. వాళ్ళు నంచుకునే మిరపకాయలోనే ఉండాలిరా మనమంటే భక్తి. జనాన్ని సైన్యంగా, కొడుకుల్ని సేనాధిపతులుగా మార్చి తాను బతికున్నంత వరకు ఆ ప్రాంతంలో అరాచకత్వం సాగించాడు రుద్రరాజు. ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నవాడే అతని పెద్ద కొడుకు నాగరాజు. పులిచెర్ల వాళ్ల కాళ్ల కింద బతుకుతున్న బానిస బతుకులు చూడలేక
ఆ జనం కోసం ఆ ప్రాంతంలో మొట్టమొదట ఆయుధం పట్టింది ఓ వంశం. అదే సింహపురి వంశం. ఆ వంశంలోని వాడే దుర్గా ప్రసాద్. ఆయన రాకతో మొదలైన ఆ యుద్ధం ఆయన చావుతో అనుకోని మలుపు తిరిగింది. విదేశాల్లో ఉంటున్న దుర్గా ప్రసాద్ కొడుకు మనోహర్ ప్రసాద్ తండ్రి చావు వార్త విని దేశానికి తిరిగొచ్చాడు. తన తండ్రి చావుతో ఆగిపోయిన పోరుని తన పోరుగా తిరిగి మొదలు పెట్టాడు.